ముందు ఆయన శిష్యులతో మాట్లాడడం, ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించడం, ప్రభురాత్రి భోజనాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళంతా కలిసి ఒక పాట పాడటం, పాట పాడిన తర్వాత వాళ్ళు ఒలీవల కొండకు వెళ్ళటం, ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలని ఆలోచనతో లేక అక్కడ ప్రార్థన చేయాలనే తలంపుతో వెళ్ళడం మనం చూడొచ్చు. దీంట్లో 3 తలంపులు మీ దృష్టికి నేను తీసుకురావటానికి ఈరోజు ప్రయత్నం చేస్తా. దేవుడు మనకు సహాయం చేయనుగాక. దీంట్లో ప్రముఖంగా ఆలోచన చేయవలసిన 3 ఆలోచనలు ఏంటి అంటే, శోధనలు మనుషుల జీవితంలో ఉధృతంగానే ఉంటాయి, బలంగా ఉంటాయి. శోధన వచ్చినప్పుడు మనిషికి కలిగేది ఒక పోరాటం కనుక ఇది చాలా బలంగా ప్రబలంగా మనిషి జీవితంలోకి శోధనలు వస్తాయి. అలాగే శోధన జయించడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఆ శోధన జయించడానికి అవకాశం దేవుని వాక్యం మనకేం చెప్తుంది అని అంటే ప్రార్థన అని అన్నాడు. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా శోధన అనే ఒక పరీక్ష తప్పనిసరిగా వస్తుంది, అది చెప్పకుండా వస్తుంది. ఈ మూడు ఆలోచనల గురించిన ధ్యానం మనం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేసేలాగా దేవుని సన్నిధానానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఈ అంతరంగ పోరాటం చాలా బలహీనం చేయగలుగుతుంది మనల్ని, లేదా గెలవగలిగేంత విజయవంతులుగా వీరులుగా కూడా మనల్ని చేయగలదు ఈ అంతరంగ పోరాటం. యేసుక్రీస్తు ప్రభువారులో జరిగింది ఈ పోరాటమే. ఈ పోరాటంలో ఆయన గెలిచి ముందుకు వెళ్ళాడు అని మనం చూడగలుగుతాం. మనుషులు బలంగా శోధించబడటం అనేది అందరి జీవితంలో సహజంగా జరిగే ఒక ప్రక్రియ. శోధించబడటం అనేది సహజంగా జరిగే ఒక ప్రక్రియ. అయితే శోధనను ఎదుర్కోవటానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు మనకు బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. శోధనను ఎదుర్కోవటానికి కొత్త కొత్త పద్ధతులు లేకపోతే కొత్త విధానాలు అంటూ మనకు దేవుని వాక్యం ఏం చెప్పలేదు. మనకు చెప్పింది ఒకే ఒక విధానం. ఆ విధానం పేరేంటి అని అంటే ప్రార్థన మాత్రమే, మరేది కాదు. ప్రార్థనలో బలపడవలసిన అవసరత యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన మనకు నేర్పిస్తూ ఉంది. మిత్రులారా, ఓ రకంగా ఆలోచన చేస్తే అపోస్తలులు అందరూ ప్రభువారు హెచ్చరికను, ఏ హెచ్చరిక, ప్రార్థించాలి అని చెప్పిన హెచ్చరికను వాళ్ళు స్వీకరించకపోవటం, ఆ హెచ్చరికను వాళ్ళు ఆలోచనలోకి కూడా తీసుకోకపోవటం, ఓ కారణం నేను మొన్న బుధవారం చెప్తూ వాళ్ళు దుఃఖంతో ఉన్న కారణం చేత నిద్రాసక్తి వారికి వచ్చింది, నిద్రాభారం వారిని కమ్మింది అని మనం అనుకున్నప్పటికీ కూడా ఆ అలసట ఒక పూటదే. వాళ్ళ అలసట రోజుల తరబడి వాళ్ళేం మెలకు గుండి ఏడ్చిన వాళ్ళేం కాదు. అయినా సరే వారు ప్రార్థించవచ్చు, ప్రార్థించే అవకాశం వాళ్ళకి ఉంది. హెచ్చరికను పెడచెవిని పెట్టారు, హెచ్చరికను పక్కకి నెట్టేశారు అనే మాటను మనం చూస్తాం. చాలా ప్రమాదాలు ఎలా జరుగుతాయి అని అంటే హెచ్చరిక లేక జరిగేవి కొన్ని అయితే, మరికొన్ని విషాదంగా ముగిసేవి ఎలా ఉంటాయంటే హెచ్చరిక చేసినా కూడా పట్టించుకోకపోవటం అనేది ఉంటుంది. చూడండి, ఆ హెచ్చరిక చేసినా కూడా ప్రమాదానికి గురి అయ్యి చనిపోవటం అనేది, లేకపోతే ఇంకేదైనా ప్రమాదాలకు దారితీయటం అనేది మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి హెచ్చరిక గురించి పట్టించుకోరు. పిల్లలకి మనం చెప్తాం, బైక్ ఇచ్చి నడిపే సమయంలో కొంచెం నెమ్మదిగా వెళ్ళు అన్నామనుకోండి, వాడు ఏమంటాడు, నాకు నడపటం బాగానే వచ్చింది కాబట్టి నీ హెచ్చరిక నాకు అక్కర్లేదు, నువ్వు నాకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అని వాడు ఎంత స్పీడ్గా నడిపి కంట్రోల్ చేయగలడో దానికి మించిపోయినప్పుడు ప్రమాదం జరుగుతుంది. ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు మనతో ఇలా కూడా అంటారు, పిల్లల్ని కంటే సరిపోదు, సరిగ్గా పెంచాలి, వాళ్ళకి మీరు చెప్పొద్దా, స్లోగా వెళ్ళమని చెప్పొద్దా అని అంటే చెప్పమా మనం? అంటే తల్లిదండ్రులైన వాళ్ళు చెప్పరా? చెప్తాం. మీరు చెప్పలేదు కాబట్టే వీడిలా అయ్యాడు అని అన్నాడు అనుకో, హెచ్చరిక పొందాడు కానీ వాడు దాన్ని అనుసరించలేదు. ఈరోజున్న సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే హెచ్చరిక తెలిసి కూడా, ఇది ప్రమాదమని తెలిసి కూడా అందులోకే ప్రవేశిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏం చెప్పాడు అంటే, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని అన్నాడు. సహజంగా మన అలవాటు ఎలా ఉంటుంది అని అంటే
శోధనలోకి ప్రవేశించిన తర్వాత మొదలు పెడతాం. ఏంటది? ప్రార్థన. ప్రభువా, నేను శోధనలో ఉన్నాను, బాగా శోధనలో ఉన్నాను, చాలా శోధనలో విపరీతంగా ఇబ్బంది పడుతున్నాను, ఆ శోధనలో నుంచి నన్ను తప్పించు ప్రభువా అని చెప్పడం అనేది చివరి ప్రార్థనగా ఉంటుందన్నమాట మన జీవితాల్లో. మనుషులందరి జీవితాల్లో, ఎవరి జీవితంలోనైనా ఇలాంటిదే జరుగుతుంది. కానీ ప్రభు ముందు జాగ్రత్తగా ఏం చెప్పాడంటే, అసలు మీరు అందులోకి ప్రవేశించకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. అలా చేస్తే శోధనలోకే మీరు ప్రవేశించరు. శోధన గురించి వీలైతే నేను రాబోయే రోజుల్లో మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శోధన ఎలా ఉంటుంది, దాని విధానాలు ఏంటి అని 3 ఆలోచనలు చెప్తాను అన్నాను కదా. మొదటి తలంపు ఏంటంటే, శోధనలు బలంగా ఉంటాయి, ఉధృతంగా ఉంటాయి. 36 నుంచి 38 వచనాల వరకు ఉన్న భాగంలో ఇలా ఉంది. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 36 నుంచి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పెను. చెప్తున్నాడు ప్రభు, రాబోయే శోధన చాలా బలంగా ఉండబోతుంది అని చెప్పాడు. రాబోయే శోధన చాలా ఉధృతంగా రాబోతుంది అని చెప్పాడు. ఆయన తన శిష్యుల్ని తనతో కూడా తీసుకుని పోయాడు అనే మాట 36, 37 వచనాల్లో మనం చూస్తాం. తన శిష్యులను తనతో కూడా తీసుకెళ్ళాడు. యేసు తన కష్టాన్ని, తాను ఎదుర్కోబోతున్న బాధను, ఇబ్బంది ఏదో ఆయనకు తెలుసు. అయితే అలాంటి బాధే శిష్యులు పొందకూడదు అనుకున్నాడు ఆయన. అలాంటి హింస, అలాంటి దుఃఖకరమైన పరిస్థితి శిష్యులు పొందకూడదు అని అనుకున్నాడు ఆయన. అందుకని వాళ్ళతో చెప్తున్నాడు, మీరు చూడండి నా వేదన, నేను ఎలాంటి వేదన అనుభవిస్తున్నానో చూడండి. అలాంటిది మీరు పొందుకోకూడదు కాబట్టి మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థనలో కనిపెట్టండి, మీరు ప్రార్థనలో సమయాన్ని గడపండి అని ప్రభువే స్వయంగా తన శిష్యులకు చెప్పడం ఈ భాగంలో మనం చూస్తాం. ప్రభువే స్వయంగా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. యూదా ఆచారం, చట్టమేం కాదు కానీ ఆచార ప్రకారంగా వాళ్ళు పస్కా పండుగకు వచ్చిన వాళ్ళంతా ఆ రాత్రి యెరూషలేములోనే బస చేయటం వాళ్ళకి అలవాటు, ఆనవాయితీ. అక్కడ పడుకోవాలి అనేది వాళ్ళ ఆనవాయితీ. అందుకనే సమీపంగా ఉండిన ఆ గెత్సెమనే తోటలోకి ప్రభువారు వచ్చారు. ఆ సమయానికి దాని చుట్టూ రాతి గోడ కట్టబడి, రాతితో నిర్మించిన ఒక కట్టడం ఉండటం వలన అది ఒక కాంపౌండ్ వాల్లాగా దాని చుట్టూ ఉండి, అది పెద్ద తోటేం కాకపోయినా ఒక మాదిరిదే అయినా కూడా అది ఒక సేఫ్టీగా ఒక కొండ మీద ఉన్నట్టుగా చుట్టూ గోడ ఉండటం, అది సౌకర్యవంతంగా, మరో మాటలు చెప్పాలి అంటే అది సురక్షితమైన స్థలమే. కానీ పరిస్థితులన్నీ తారుమారు అయిపోయాయి. ఆ స్థలం ఎలాగ మారింది అనేది నేను రాత్రికి జ్ఞాపకం చేస్తాను. గెత్సెమనే తోట ఎలా మారిపోయింది, ఎలాంటి స్థలంగా అది మారిపోయిందని నేను రాత్రికి జ్ఞాపకం చేస్తాను. పట్టణానికి లేకపోతే నగరానికి దగ్గరగా ఉన్న కారణం చేత ప్రభు ఆయన శిష్యుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళటం జరిగింది. 3 గుంపులు అయిపోయారు వాళ్ళంతా. మొదటి గుంపుని ఒక దగ్గర ఉంచారు ప్రభు. తర్వాత 3వ గుంపుని, ముగ్గురిని ఒక దగ్గర ఉంచాడు. 2వ గుంపుని ఒక దగ్గర ఉంచాడు. ఆయన ఒక్కడు 3వ గుంపుగా మారిపోయి, లేక మూడవ స్టాప్ అవతల ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నది ఏంటి అని అంటే, ముఖ్యంగా ఇలా మార్చడంలో గల ఉద్దేశం నేను గతంలో జ్ఞాపకం చేశాను. వీళ్ళు ఆంతరంగికులుగా ఉన్నారు, ప్రభువారికి వీళ్ళు ఆంతరంగికులుగా ఉన్నారు కనుక వీళ్ళకి చాలా విషయాల పట్ల అవగాహన కల్పించడం కోసం పేతురు, ఎవరెవరు, యోహాను, యాకోబులు, వీళ్ళకి చాలా విషయాలు ప్రత్యేకంగా ఆయన బోధించటం, ప్రత్యేకమైన స్థలాల్లో మూడు ప్రత్యేక స్థలాల్లో వీళ్ళని తీసుకెళ్ళాడు అనే విషయాన్ని కూడా, ఇదొక ప్రత్యేక స్థలం అయితే
మరొక స్థలం రూపాంతర కొండ మీద అయితే, మరొక స్థలం యాయీరు కుమార్తెను బ్రతికించే సందర్భంలో కూడా ప్రభు వీళ్ళని తీసుకెళ్ళడం అనేది కూడా మనం చూస్తాం. ఈ పరిస్థితుల్లో ప్రభువారు ఎలా మారిపోయాడు అనంటే 37వ వచనంలో మనం చదువుతాం. ఆయన స్థితి ఎలాగ మారిపోయింది అనంటే, నేనే చదువుతాను లేండి, మీరు చదివింది నాకు వినిపించదు. పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. దుఃఖపడుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు, చింతాక్రాంతుడవుతున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అసలు ఆయన ఎందుకు ఏడ్చాడు, అంత చింత ఎందుకు పడ్డాడు, ఆయన చెమట రక్తంలాగా ఎందుకు మారిపోయింది, ఏంటి ఆ గిన్నె మనం గతంలో చూసాం. ఒకవేళ ఆ విషయాలు మనకు రికార్డ్ అయి ఉన్నాయి. ఆ సందేశం ఆసక్తి కలిగితే తర్వాత ఇప్పుడు బహుశా వినని వాళ్ళు వినొచ్చు దాని గురించి. కనుక శోధనను మీరు చూడండి, ఎలా ఉంటుందో చూడండి, ఎంత శ్రమ అనుభవించాల్సి వస్తుందో చూడండి, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూడండి అని శిష్యులకు ప్రభు స్వయంగా చెప్పడం జరుగుతుంది. అందుకనే వాళ్ళని దగ్గరగా తీసుకెళ్ళాడు. మొదటి కారణమైతే, రెండవ కారణం ఏంటి అంటే ఆయన దుఃఖాన్ని వాళ్ళు చూడాలని అని ప్రభు కోరుకున్నాడు. 38వ వచనం చూడండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది అని అన్నాడు. అప్పుడు అంటున్నాడు, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాను. వారితో ఊరికి చెప్తా ఉన్నాడు. ఏంటి అని అంటే, మీరు నాతో కూడా మీరు ఇక్కడ ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని 3 సార్లు వాళ్ళకి చెప్పినట్లుగా మనం ఇదే పుస్తకంలో చూస్తాం. ఇదే మాట వారితో కంటిన్యూగా చెప్తున్నాడు. మొదటిసారి అక్కడ చెప్పాడు, 42వ వచనం రెండవసారి చెప్తున్నాడు, 45వ వచనం ఆయన 3వసారి చెప్తున్నాడు. 3 సార్లు వారితో ఈ మాటే చెప్పాడు ప్రభువారు, మీరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయండి అని. ఆయన ఇక్కడ దుఃఖంలో మునిగిపోయాడు అనే మాటను మనం చూస్తున్నాం. మునిగి ఉండటం ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, చాలా బలమైన, శక్తివంతమైన, లోతైన దుఃఖాన్ని జ్ఞాపకం చేయటానికి ఈ పదాన్ని వాడాడు దైవజనుడు. గెత్సెమనే అంటే నూనెను పిండే గానుగా మనం పల్లీలు లేకపోతే కొబ్బరి నూనె తీసే గానుగలు, ఇది ఒలీవల నూనె తీసే గానుగ. వాస్తవంగా బైబిల్ మనకేం నేర్పిస్తుంది అని అంటే, బైబిల్ నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ప్రభువారు గెత్సెమనెలోనే గానుగా ఆడించబడ్డాడు అని. అందుకనే ఇక్కడ ఏడ్చాడు కానీ, ఎవరో కొట్టకుండా తిట్టకుండా గెత్సెమనే తోటలో ఏడ్చాడు కానీ ప్రభువారు సిలువ మీద ఏడ్చాడని బైబిల్లో ఉందా మనకేమైనా? ఒక మాట, చిన్న మాట. గెత్సెమనేలోకి వచ్చి దేవదూత ప్రభువుని బలపరచవలసి వచ్చింది కానీ సిలువ మీద దేవదూత వచ్చి ప్రభువుని బలపరిచాడా అంటే అలాంటివేమీ లేవు, అలాంటివేమీ జరగలేదు. అందుకని కొన్ని 100 రెట్లు శ్రమ, బాధ, దుఃఖం ప్రభువారు గెత్సెమనే తోటలోనే భరించాడు. ఆ తర్వాత ఈ శోధనని జయించిన తర్వాత శరీరాన్ని ఆయనే పోయి అప్పగించుకొని కొట్టండి, తిట్టండి, చంపండి అని అప్పగించుకున్నాడు. కనుక ఇక్కడ మనం గుర్తించవలసిన ఆలోచన విధానం ఏంటి అని అంటే, వాక్యాన్ని సిలువలో కంటే కూడా, సిలువలో అక్కడ పాపాన్ని భరించాడు, ఆయన ఇష్టపడి చేశాడు ఆ పని. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువారు పడిన వేదన, ఆవేదన వర్ణనాతీతంగా మారిపోయింది. ఆయన అనుభవిస్తున్న వేదన మనిషి ఊహించలేని స్థాయిలోకి వెళ్ళిపోయింది. మనిషి కనీసమైన అర్థమైనా చేసుకోలేని స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. శోధన, సమస్య యేసుక్రీస్తునే ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడనీయకుండా చేసినప్పుడు మనుషుల జీవితంలో, అది ఏ మనిషి అయినా సరే, నేనైనా మీరైనా ఏ మనిషి అయినా సరే, మనకు శోధనలు రావు అని ఎవరైనా చెబితే అది అబద్ధం, అది తెలివి తక్కువతనం, అది మూర్ఖత్వం అయింది. ఏది శోధనలు రావన్నా, రాని ఎలాంటిది వచ్చినా నేను చూసుకుంటాను అని అన్నా, ఇలాంటి మాటలు ఏంటి అని అంటే గాలి మాటలు అవుతాయి. అది భక్తికి సంబంధించిన మాటలు అవ్వవు. ఎందుకు గాలి మాటలు అంటే గాలిలో కలిసిపోయే మాటలే, పోకిరి మాటలే, అవి అనవసరపు మాటలే అవుతాయి. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారే శోధించబడ్డాడు అనేది 2వ సందర్భం మనకి బైబిల్లో చెప్తున్న సందర్భం. వాస్తవంగా మనం పరిశీలన దృష్టితో చూస్తే మధ్యలో కూడా పరిసయ్యులు శోధించారు ఓ రకంగా. ఆయన బోధలో తప్పు పట్టుకోవాలని, ఆయనకు కోపం రేపాలని, ఆయన్ని మాటల ద్వారా చిక్కించుకోవాలని,
అనేక విధాలుగా అనేక రకాలుగా యేసుక్రీస్తు ప్రభు వారిని విసిగిస్తూనే అదొక రకమైన మెంటల్ టార్చర్ యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళు చేసింది. అది శోధనే. ఆ సమయంలో కూడా విసిగిపోయి చాలా మాట్లాడొచ్చు యేసుక్రీస్తు ప్రభు. వాటన్నింటికంటే కూడా ప్రధానంగా ఆయన శోధించబడిన సందర్భాలు, మొట్టమొదట అరణ్యంలో అపవాది చేత పరిచర్యకు ముందు శోధించబడితే, రెండవ సందర్భం ఈ గెత్సెమనే తోటలో ఆయన శోధించబడుతున్నాడు. ఈ శోధనను కూడా శ్రమ అని అంది దేవుని వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందాడు అనే మాట. శోధన, యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన ఈ శోధనను దేవుని వాక్యం దేనితో పోల్చింది? శ్రమతో పోల్చింది. శోధన శ్రమతో పోల్చింది. ఆయన శ్రమపడ్డాడు, శ్రమపడి ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, శ్రమపడి ఒత్తిడికి లోనయ్యాడు. అది ఎంతటి ఒత్తిడి అంటే రక్తము, చెమట నేలను ఒలుకుచున్న గొప్ప రక్త బిందువుల్లాగా మారిపోయింది అనేంతగా ఆయన శోధించబడ్డాడు. కనుక శోధనలు ఎంత బలంగా ఉంటాయి అని అంటే ప్రభువారినే ఉక్కిరి బిక్కిరి చేశాయి. కాబట్టి ఏ శోధన ఎటువైపు నుంచి మన జీవితాలలో ముంచుకొస్తుందో అన్న విషయాన్ని మనం వెంటనే గుర్తించలేకపోవచ్చునేమో, కానీ అర్థమైతే చేసుకోవచ్చు మిత్రులారా. అర్థమైతే చేసుకోవచ్చు. అర్థం చేసుకోగలిగితే ఆ గ్రహింపు వచ్చినప్పుడు ఆ శోధన నా మీద గెలవకుండా, అసలు నా జీవితంలోకే రాకుండా ప్రార్థనతో దాని నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ ప్రార్థనతో దానిని వచ్చినా కూడా జయించవచ్చు. ఈ రెండు మన జీవితంలో రాకుండా తప్పించుకునే అవకాశము ఉంది. ముందే ప్రార్థన చేయటం వలన వచ్చిన తర్వాత కూడా దాన్ని జయించే అవకాశం కూడా ఉంది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రభువారు వేదన పడ్డాడు. శోధన ప్రవేశించిన తర్వాత ఆ సమస్య ఖచ్చితంగా మనిషి భరించాల్సే ఉంటుంది. దాన్ని పర్యవసానం శోధనలో ప్రవేశించిన తర్వాత బురదలోకి దిగిన తర్వాత బురద అంటకుండా బయటికి రావటం అనేది అసాధ్యం అన్నట్టుగానే ప్రభువారు కూడా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే ఆ శోధన, అవసరమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించు అనేలాగా ప్రార్థన చేయగలిగాడు. తర్వాత శోధన జయించాడు. నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే జరగాలి, అలాగే కానీయాలి అని చెప్పి ఆ గిన్నెను స్వీకరించడానికి ఆయన సిద్ధపడినట్టుగా చూస్తున్నాం. మనం నేర్చుకోవాల్సిన పాఠం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను మిత్రులారా. ఎవరి జీవితంలోనైనా శోధన అంత ఈజీ ఏం కాదు. రాదనుకోవడానికి వీల్లేదు. వచ్చిన తర్వాత జయిస్తాను అనుకోవటం కూడా అది బహుమూర్ఖత్వానికి సంబంధించిన విషయం. కానీ ప్రభు ప్రార్థనే ఆయుధంగా చెప్పాడు. ప్రార్థన తప్ప వేరే ప్రత్యామ్నాయం మనకు దేవుని వాక్యం ఇవ్వలేదు. కాబట్టి ప్రార్థనలో కనిపెట్టాలి, ప్రార్థనలో పోరాడాలి. మనం ముందుకెళ్ళిపోదాం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. 39 నుంచి 44 5 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం చదివితే అక్కడ శోధనను జయించడానికి కీలకం చెప్తున్నాడు ప్రభువారు. ఏంటి ఆ కీలకం? నేను చదువుతాను చూడండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయిన నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను అనే మాట మనం చదువుతాం. 3 సార్లు ఒక విషయం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశాడు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిము. ఒకవేళ సాధ్యం కాదు అని కనుక నువ్వు అనుకుంటే అదే నా జీవితంలో నెరవేర్చబడని. యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరిక ఎలా చేస్తూ వచ్చాడో హెచ్చరికకు విరుద్ధంగా నిలిచారు శిష్యులు.
హెచ్చరికకు విరోధంగా నిలిచారు శిష్యులు. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ చదివా. అదేంటంటే టైటానిక్ షిప్ గురించి. అది చదివి దాన్ని నేను ఒక కరపత్రిక, సువార్త కరపత్రిక కూడా రాసి ముద్రించి పంచాం. కొన్ని వేల పరుతులు పంచాం మేము వాటిని. దాంట్లో నాకు ఆసక్తి కలిగించింది ఏంటంటే, టైటానిక్ షిప్ మునిగిపోయింది, అన్సింకబుల్ షిప్ అని పెట్టుకున్నారు దానికి పేరు. కెప్టెన్ అంటాడు దాని గురించి, ఒకవేళ దేవుడు తలుసుకొని, దేవుడు తలుసుకొని దీన్ని ముంచాలని ప్రయత్నించినా కూడా ఈ షిప్పు మునగదు అన్నాడంట. దేవుడు తలుసుకొని ఈ షిప్పును ముంచాలని అనుకున్నా కూడా ఇది మునగదు, దీని తయారీ విధానం ఇలా ఉంది అని వాళ్ళు అనుకున్నారు. 8 సార్లు వాళ్ళకి మెసేజ్ వచ్చింది. 8 సార్లు వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఏమని మెసేజ్ వస్తుందంటే, వాళ్ళకు మీ ముందు నీటి మీద తేలియాడే పెద్ద పెద్ద ఐస్బర్గ్స్, పెద్ద మంచు కొండలు సముద్రం మట్టానికి సమానంగా ఉంటాయి. కొన్ని చోట్ల 2-3 అడుగులు మాత్రమే పైన కనపడుతుంటాయి. అది చిన్నదిలే అనుకుంటాం. లోపల కొన్ని మీటర్లు లోపలికి ఉంటాయన్నమాట. పెద్ద కొండలు, పర్వతాలు లాంటివి నీటి మీద తేలుతూ ఉంటాయి. ఆ మంచు పర్వతాలు, కొండలు లాంటివి తేలుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు పోతా ఉన్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే, పైన కనపడేది అంతా ఓ మంచు, పేరుకుపోయిన మంచు, ఇది గుద్దుకొని బద్దలు చేసుకొని వెళ్ళిపోద్ది అని అనుకున్నారు. వాళ్ళకు వచ్చిన సమాచారం ఎన్నిసార్లు అంటే 8 సార్లు వస్తుంది వాళ్ళకి. మీ ముందు చాలా ప్రమాదం ఉంది, స్పీడ్ తక్కువ చేయండి, మీరు టర్న్ అవ్వండి, పక్కకి తిప్పుకోండి. 8 సార్లు వాళ్ళకి మెసేజ్ వస్తే కెప్టెన్ అన్నాడంట, స్పీడ్ పెంచండి అన్నాడంట. స్పీడ్ పెంచండి, మన షిప్పు ఆ మంచుని బద్దలు చేసుకుని వెళ్ళిపోద్ది, స్పీడ్ పెంచండి అని అంటే, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చూస్తే ఇక దగ్గరకు పోతున్నాం అనగా కొన్ని మీటర్ల దూరంలో, 100 మీటర్ల దూరంలో ఉండగానే ఆయన చూస్తే అది మంచు పైన పేరుకున్నది కాదు, పెద్ద కొండలే తేలి ఆడుతున్నాయి ఆ సముద్రం మట్టానికి పైన నీటి మీద అని ఆయన గుర్తించి దాన్ని పక్కగా తిప్పుతున్నప్పుడు మధ్యలోది ఆ కొండకు తగులుకొని విరిగి ముక్కలైపోయి మునిగి చచ్చిపోయారు. ఇక్కడ ఇందులో మనం ఆలోచన చేయాల్సింది, వాళ్ళు తెలియక చచ్చారా దాన్ని గుద్దుకొని, తెలిసి కూడా పోయి దానికి గుద్దుకొని విరిగి ముక్కలై ఆ మంచులో చల్లటి నీళ్లలో మునిగి చచ్చిపోయారంటే, విషయం తెలిసిన తర్వాతే వాళ్ళు ఏ ప్రమాదం అయితే జరుగుతుందని చెప్పినా సరే అదే ప్రమాదానికి వాళ్ళు లోనవటం. సేమ్ శిష్యుల పరిస్థితి కూడా మనం ఈ భాగంలో అదే చూస్తాం. శిష్యుల విధానం కూడా అదే చూస్తాం. దీంట్లో 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏంటి అంటే, శోధన జయించడానికి ప్రార్థన మాత్రమే కీలకం. దీంట్లో మొదటి ఆలోచన ఇలా చెప్తుంది దేవుని వాక్యం. శిష్యులు నిద్రపోతున్నారు, ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. శిష్యులు నిద్రపోతున్నారు, ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. వీరి మధ్యలో జరిగింది ఏంటి అంటే, హెచ్చరిక చెప్పాడు, ఒక్కసారి చెప్పలేదు, ముందే చెప్పాడు ప్రభువారు, ఈ రాత్రి నాకు ఇలా జరుగుతుంది అని. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 సార్లు చెప్పాడు ప్రభువారు. అంతకుముందు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. అనేక సార్లు అసలు నేను పట్టబడతాను, నేను చనిపోతాను అనే మాట ప్రభువారు చెబుతున్నప్పటికీ కూడా, ప్రభువా ఇది నీకు దూరం అవ్వాలి అని పేతురు లాంటి వాళ్ళు అన్నారు. ఆ తర్వాత మీలో ఒకడు అప్పగిస్తాడంటే మిగిలిన శిష్యులంతా, నేనా ప్రభువా, నన్ను నువ్వు నమ్మడం లేదా అన్నట్టుగా వాళ్ళ విశ్వసనీయతను ప్రభువుకి కనపరుచుకోవాలని ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ప్రభు ఏ విషయం చెప్తున్నాడో వాళ్ళ మనసుకు ఎక్కలేదు. ప్రభు ఏ విషయం గురించి వాళ్ళతో చర్చ చేయాలనుకుంటున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ప్రభు మాటకు పూర్తి విరుద్ధంగా వాళ్ళు నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రార్థన చేయండి అంటే చేయకపోగా, నిద్రపోతున్న వారిని మళ్ళీ లేపి నిద్రపోతున్నారా, నిద్రపోవద్దు అని ప్రత్యేకంగా చెప్పినా సరే వాళ్ళు ప్రార్థనలో కొనసాగటానికి బదులుగా నిద్రపోవటానికే ప్రయత్నించారు. ఏ సమస్య వచ్చినా మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మొదట అందులో మనం కనపరిచేది ఏంటి అంటే, వినయము, విధేయత కనపరుస్తాం. సహాయం కోరేవాడు అహంకారంతో ఉండడు. ఎప్పుడు సహాయం కోరేవాడు విధేయుడిగా మారుతాడు. ప్రార్థించే వ్యక్తికి కావలసింది ఏంటి అంటే విధేయత, వినయం కావాలి. దేవుని దగ్గర అడిగి పొందుకునేవాడు
దేవుని దగ్గర జవాబు కోసం వేచి చూచేవాడు దేవుని సన్నిధిలో చేయవలసింది ఏంటి అని అంటే ప్రార్థన. అది ఎలాంటి ప్రార్థన అంటే విధేయతతో కూడిన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని మనకి ఎంత సాక్షాత్కరించాడు ఆ విషయాన్ని అని అంటే, ఆయన నేల మీద పడిపోయి తండ్రి అంటూ ప్రార్థన చేయటం, సర్వాధికారం కలిగిన ఆ మహామహుడు ఆయన ఎంత విధేయుడిగా మారిపోతున్నాడో, ఎంత దీనత్వంలోకి వెళ్ళిపోతున్నాడో. నేల మీద పడిపోయాడు ప్రభు, నేల మీద పడిపోయి ప్రార్థనలో కొనసాగుతున్నాడు. 39లో ఉన్నమాట చూడండి. అక్కడ కొంత దూరం వెళ్ళి సాగిలపడి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అంటున్నాడు. సాగిల పడినప్పుడు మొత్తానికి బోర్లాగా పడిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద. పూర్తి సరెండర్ అయిపోవటాన్ని సూచిస్తుంది, పూర్తిగా తండ్రిని గౌరవించడాన్ని సూచిస్తుంది. పాత నిబంధనలో కూడా చాలా సందర్భాల్లో భక్తులు సాగిలపడటం, ఆఖరికి ప్రకటన గ్రంథంలో యోహాను సహితం సాగిలపడటం అనే ప్రస్తావన మనం చూస్తాం. దేవుడు తీర్చబోయే తీర్పు యేసుక్రీస్తు ప్రభువారికి అర్థమైంది కాబట్టి ఈయన ఆత్మ మండుతుంది జరగబోయే దాని గురించి. కానీ శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు. ప్రభు చెప్పాడు, మీరు చెదిరిపోతారు అని చెప్పాడు, నేను పట్టబడతాను అని చెప్పాడు, నన్ను అప్పగిస్తాడు మీలో ఒకడే అని చెప్పాడు, నేను మరణిస్తాను అని చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పిన కారణం చేత వారి మనసులో జీర్ణించుకోవటం కష్టం అనిపించి దుఃఖంగా మారిపోయారేమో వాళ్ళు. మనం ఈ విషయాలను బట్టి అర్థం అవుతుంది కొంత. అయినా సరే ఇంత స్పష్టంగా లేదు 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 మీరు శోధనలో ప్రవేశిస్తారు కాబట్టి మీరు ప్రార్థించండి 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 అని ప్రభు చెప్పినప్పుడు ఎంత ప్రార్థించవలసిన అవసరత వాళ్ళకుందో ఆలోచించండి ఒకసారి. ఎంత అక్కర కలిగి ఉన్నారో ప్రార్థన దగ్గర వాళ్ళు ఆలోచించండి. పేతురు లాంటి వారు ఒక అడుగు ముందుకేసి నీకోసం నేను చస్తాను కానీ శోధన కాదు చెదిరిపోవటం కాదు అని అంటే, ఓరి బాబు అందరు చెదిరిపోతారేమో, నువ్వు మాత్రం చెదిరిపోవటం కాదు, డైరెక్ట్ నువ్వైతే అబద్ధమే ఆడతావు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు. ఇది నీకు కలిగే శోధన. మిగతా వాళ్ళందరికంటే కూడా నీకు కలిగే శోధన కాస్త ఎక్కువ మోతాదులోనే రాబోతుంది, ఎక్కువ క్వాంటిటీలోనే నీకు రాబోతుంది. నా తర్వాత ఎక్కువ బాధపడేది నువ్వే అవుతావు ఇక్కడ అని చెప్పకనే ప్రభు చెప్పాడు. అందుకనే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా మిగిలిన సువార్తల్లో పేతురు దగ్గరికి వచ్చి ప్రభువారు మాట్లాడింది ఏంటంటే, సరే వాళ్ళంటే నిద్రపోతున్నారు, వారంటే బాధలో ఉండి నిద్రపోతున్నారు, మరి నువ్వు కూడా నిద్రపోతున్నావా పేతురు అంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి నీకు ఒక ప్రత్యేకత ఉంది, వాళ్ళకి నీకు కొంత తేడా కూడా ఉంది. ఆ తేడా నువ్వు అర్థం చేసుకోకపోతే, ఆ తేడా నువ్వు గుర్తించకపోతే నువ్వు నష్టపోతావు. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 37వ వచనం చూడండి. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 37వ వచనం. ఆయన మరలా వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా అంటే, వాళ్ళు నిద్రించుట చూచి అరే మీరు ముగ్గురు నిద్రిస్తున్నారా లేవండి అనడానికి బదులుగా పర్టికులర్గా ఒక వ్యక్తి పేరు పెట్టి పిలిచాడు ప్రభువారు. ఆ వ్యక్తే పేతురు. పేతురు నువ్వు కూడా నిద్రపోతున్నావా? ఎందుకంటే రాబోయే పరిణామం ఎలాంటిదో ప్రభువుకి అర్థమవుతుంది, ప్రభువుకి తెలుసు. ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగినవాడు కాబట్టి ప్రభువుకి విషయం అంతా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కానీ శిష్యులు దాన్ని పెడచెవిని పెట్టిన వాళ్ళుగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. వారు పూర్తిగా ఆయన ఆలోచనను ధిక్కరించారు. వినవలసిన సమయంలో మాట్లాడాడు పేతురు, వినవలసిన సమయంలో ప్రభు చెబుతుంటే ఆయన మాట్లాడాడు. ప్రార్థించవలసిన సమయంలో ఏం చేశాడు? నిద్రపోతున్నాడు. ప్రభువు మాట్లాడుతూ ఉండగా ప్రభువు చేయవలసింది ఏంటో చూడవలసిన సమయంలో మల్కుని చెవి నరికాడు. అంటే పూర్తిగా ఇవన్నీ ఏమైపోతూ వచ్చాయి అని అంటే ఆయన ఉద్దేశాలకి భిన్నమైన ఆలోచనలు చేయడం ప్రారంభించారు వీళ్ళు. దీని అంతటికీ మూలం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే వీళ్ళు అసలు ప్రార్థన చేయకపోవటమే. ఈ ప్రార్థన చేయకపోవటం వీళ్ళు ఉధృతమైన బలమైన శోధనలోకి వెళ్ళిపోయారు, మునిగిపోయారు ఒక రకంగా చూడవలసి వస్తే.
అయితే ప్రతి కాలంలో ప్రతి తరంలో ఒకటే సూత్రం చెప్పాడు దేవుడు. ఈ శోధన అనే సమస్యల నుంచి గట్టెక్కడం కోసం ప్రార్థించటం, విధేయులమై పూర్తిగా దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయటం గురించి ప్రభు చెప్పాడు. 33వ వచనంలో వీరికి ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఆ ముందే 26వ అధ్యాయం 33వ వచనంలో ఉన్న అందుకు పేతురు ప్రభువుకి చేస్తున్నాడు. ఎవరు? పేతురు. అందరిలాంటి వాడిని కాదు. నేనేమనుకుంటున్నావు, శోధన గురించి ఓ భక్తుడు థామస్ వాట్సన్ అని 16వ శతాబ్దానికి చెందిన ప్యూరిటన్, ఆయన ఇలా చెప్తాడు, శోధన అనేది మన హృదయ ద్వారం దగ్గర కనిపెట్టుకొని ఉండిన ఒక క్రూర మృగం లాంటిది అని అన్నాడు. ఆ క్రూర మృగం అనంట మన హృదయ ద్వారం దగ్గరే కనిపెట్టుకొని ఉందంట. ఎప్పుడు మన హృదయంలోకి ప్రవేశించాలా అని చూసిద్ది అనమాట. ప్రవేశించింది ఏంటి? కుక్కపిల్ల కాదు. ఏంటన్నాడు? క్రూరమైన ఒక మృగం, విచక్షణ లేనిది. మృగం అనే దానికి అర్థం విచక్షణ లేకపోవడం, మంచి చెడు, పశుత్వం అనమాట. అది పశువులకు కూడా విచక్షణ ఉండదు. అది మనం కూర మొక్కలు పెంచినా తింటుందా పశువు? గడ్డి మొక్కలు ఉన్నా తింటుంది. అయ్యో ఈ వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు తింటే వీళ్ళు బాధపడతారు, నెలాళ్ళుగా పెంచారు వీటిని అని అనుకుంటుందా? మనం పెంచే పశువు అయినా అనుకోదు. విచక్షణ ఉండదు, అంటే సెన్స్ ఉండదు వాటికి. ఆ కారణం చేత క్రూర మృగం లాంటిది, కేవలం సెన్స్ లేక మంచి చెడు ఎరగక చేసేది పశువు అయితే, క్రూర మృగం ఏంటి అని అంటే ఆ స్థాయి మించిపోతుంది అన్నమాట. అందుకని శోధన ఒక మనిషి జీవితంలో ప్రవేశిస్తే అది చాలా ఒక భయానకాన్ని సృష్టిస్తుంది. ఆ శోధన ఎక్కడికో పోయి ఆగిపోతుంది. ఒకవేళ ఆగకపోతే జీవితాలను కబళించి నాశనం చేస్తుంది. అందుకని ప్రభు ప్రార్థన చేయాలి, ప్రార్థన మాత్రమే చేయాలనే విషయాన్ని చెప్తూ వచ్చాడు. ఈ ప్రభు ప్రార్థనలో రెండవ ఆలోచనలు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, ప్రార్థనలు కొన్నిసార్లు జవాబులు ఎలా వస్తాయి అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించండి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి జవాబు వచ్చిందా, రాలేదా? ప్రశ్నే కదా. యేసుక్రీస్తు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, లేదంటే నీ చిత్తమే అని అన్నాడు. ప్రభువారికి జవాబు వచ్చింది. ఇంకొకటి చెప్తా, లేకపోతే అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. నా శరీరంలో సాతానుని దూతగా ఉండి నన్ను నలగొట్టడానికి ఒక ముళ్ళు ఉంది, దాన్ని తొలగించమని ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేశాడు. దానికి జవాబు వచ్చిందా, లేదా? ఏమా? నేను మీకు వాక్యాలు బాగా తెలుసు కాబట్టి మీరు నాకు చెప్పేస్తున్నారు. సోదరుడు చెప్పినట్టుగా ఇది దేవుని ఆలోచనలు మనకి ఎలా ఉంటాయి అని అంటే, మనం ఏమనుకుంటాం, ప్రభువా నాకు పలానాది కావాలి అని అంటే, ఆ పలానాది నాకు వస్తేనే జవాబు వచ్చినట్టు సాధారణంగా మనం ఆలోచన చేసేది. పౌలుకి జవాబు వచ్చింది, ప్రభువుకి జవాబు వచ్చింది, కానీ వాళ్ళు కోరుకున్న జవాబు రాలా. 2 చోట్ల కూడా వచ్చింది కదా. మరి జవాబు రావటం అంటే ఆయన స్పందించాడు కదా, దేవుడు స్పందించాడు, దానికి ఒక జవాబు ఇచ్చాడు. ఏంటి ఆ జవాబు? అది అలాగే ఉంచుకోమని చెప్పాడు. ఆ జవాబు అది ఎవరికి? పౌలుకి చెప్పిన జవాబు. యేసుక్రీస్తు తొలగించు అన్నాడు. తండ్రి నుంచి ఈయనకే ఒక జవాబు వచ్చింది. ఈయన ఫుల్ కాన్ఫిడెన్స్లోకి వచ్చేసాడు. ఆ జవాబు వచ్చిన తర్వాత అదేంటి? అది నువ్వు తాగు, ఇదే నా జవాబు, అది నువ్వు భరించాలి. అంటే అన్ని జవాబులు మనం కోరుకున్నట్టుగా ఉండకపోవచ్చు, కానీ వచ్చిన జవాబును గుర్తించడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితాల్లో. ఎలాంటి జవాబు ఇవ్వదలిచాడు దేవుడు? ఇక అన్నీ మనం కోరుకున్నవే జవాబులుగా రావాలి అని అనుకుంటే ఇక దాన్ని ప్రార్థన అనరు, డిమాండ్తో తెచ్చుకునేది అంటాం. అప్పుడు ఇక దేవుడి కంటే మనమే గొప్పవాళ్ళలాగా మారిపోతాం ఆ సమయంలో. కనుక మనం ఇంకొంత వివేకంతో దైవికమైన మనసుతో, మనకు ఆ ఆలోచన రాదు, దైవికమైన మనసుతో చేస్తే మనం ఆ స్థాయికి, ఆ ఆలోచనకి చేరుకోగలం. దేవుడే మనకు ఆ విషయంలో కూడా సహాయం చేయాలి. జవాబులు ఎలాంటి జవాబు ఇస్తున్నాడు దేవుడు, ఇంకా ఇవ్వలేదనే భావంతో కూడా కొన్నిసార్లు ఉంటాం మనం. కానీ అది ఏం జవాబు?
అది ఎలాంటి జవాబు, అది ఏ స్థితిలో ఉన్న జవాబు? ప్రభువారికి తండ్రి చిత్తం నెరవేర్చాలి అనే జవాబు వచ్చింది. ప్రభు ఏమన్నాడు? సరే నీ చిత్తమే నెరవేరుస్తాను అని చెప్పి ఆ ద్రోహిని ఎదుర్కోవడానికి నేను వెళ్తున్నాను, ఇక రెడీ అయ్యాను అని చెప్పి వాళ్ళు నేను ఎత్తుక్కోవడానికి వచ్చేదానికంటే ముందే ఈయనే సిద్ధపడి లేండి వాళ్ళని లేపి శిష్యుని లేపి ఏమన్నాడు? మనం వాళ్ళని ఎదుర్కోవాలి, పదండి, పట్టుకోవడానికి వచ్చే వాళ్ళని ఎదుర్కొందాం పదండి అని వాళ్ళని తీసుకొని ప్రభువారే ముందుకు వెళ్ళటం అనేది. కనుక ప్రార్థన ద్వారా ఆయన ఎలా మారిపోయాడో, ప్రార్థన నుంచి జవాబు, ఆయనకు వచ్చిన జవాబు ఆయనని ఎంత బలంగా నిలబెట్టిందో మనం ఈ భాగంలో చూస్తాం. ఈ ప్రార్థన ఆయన పురోగతిని కొనసాగించిన ప్రార్థనగా మనం చూడొచ్చు. తర్వాత మూడవది, ప్రభువారు ప్రార్థనలో ఆయన కలిగి ఉన్న పట్టుదల ఎలాంటిది ఇందాక మనం చదివాం. 43-44 వచనాల్లో ఇలా చదివాం. ఏమనుంది అనంటే, తిరిగి వచ్చి మరలా నిద్రించుట చూచి ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాడు అనే మాట. దీన్నే పట్టుదలతో కూడిన ప్రార్థన అని చెప్తాం. జవాబు రాలేదు, ఇంకా జవాబు ఏమి రావట్లేదు, నేను కూడా కొద్దిసేపు నిద్రపోతా అనుకోవట్లేదు ఆయన. కానీ ఆయన పొందుకున్న జవాబు ఆయన ప్రార్థించినట్లుగా కాకుండా దైవ చిత్తానికి అప్పగించుకొని వెళ్ళటమే ఆయనకు వచ్చిన జవాబు, ఆయన పొందుకున్న జవాబు కూడా. దేవుని చిత్తం సమాధాన స్థితిలోకి, కొన్నిసార్లు ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రార్థనలో మనకు వచ్చే జవాబులు ఎలా ఉంటాయి అంటే మిత్రులారా, అది జరుగుతుందా జరగదా అన్న విషయం మనకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ ఒక కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసం మనలోకి కలగటం, ఏ విషయం కోసమైతే మనం ప్రార్థన చేస్తున్నామో దాని విషయమై చింత లేకపోవటం, దాని విషయమై అసమాధానంతో మనం ఉండే స్థితి మనకు రాకపోవటం, సంతోష హృదయం, మనసులో ఆనందం కలగటం అనేది జరుగుతుంది. దీనివల్ల దేవుడు నా సమస్యకు పరిష్కారం అయితే ఇస్తున్నాడు అనే కాన్ఫిడెంట్ ఆత్మీయుడికి కలుగుతుంది. అప్పుడు అది ఎలాంటి పరిష్కారం? అన్ని పరిష్కారాలు మనం కోరుకున్నట్టుగా ఉండకపోవచ్చు, అన్ని పరిష్కారాలు మనం కోరుకున్నట్లుగా ఉండకపోవచ్చు, కానీ మనకు కావాల్సిందేంటి? సమస్య పరిష్కారం. మనం కోరుకున్నట్టే జరగాలనుకోవటం అనేది దాంట్లో కొన్ని రకాలైన ఏమంటాం స్వార్థాలు దాగి ఉంటాయి. దేవుడు స్వార్థం లేకుండా ఆలోచన చేస్తాడు కాబట్టి మంచి వాళ్ళ విషయంలోనూ చెడ్డవాళ్ళ విషయంలోనూ ఆయన ఒకేలాగా ఆలోచన చేస్తాడు. కనుక ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవటం చాలా అవసరం, ప్రాముఖ్యం. మూడో మాట నేను చెప్పేసి ముగించేసి మనం ప్రార్థనలో కొనసాగుదాం. శోధన లేకపోతే ఇది ఒకలాంటి పరీక్ష సమయం అని అనుకుంటే, శోధన వస్తుంది అని ముందుగానే కనిపెట్టండి, ముందుగానే ఆలోచించండి అని ప్రభువారు చెప్పడంలో గల అంతరార్థం ఏంటంటే 45-46 వచనాల్లో ఆయనే స్వయంగా చెప్పిన మాట చూద్దాం. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదాం, సమీపించున్నాడు, లెండి వెళదామని చెప్పి వాళ్ళు అటు వస్తున్నారన్న విషయం ఈయనకు అర్థమైంది. మనమే వాళ్ళకి ఎదురుగా వెళదాం, లేవండి. ప్రభువుకి అర్థమైంది పరీక్షలు ఏవైనా హెచ్చరిక లేకుండానే వస్తాయి. కానీ మిత్రులారా, నేనేమన్నాను, ఇందాక కూడా అన్నాను, ఆలోచన చేస్తే మనం ఎలాంటి శోధనకు గురి అవుతామో దేవుడు గ్రహింపు కూడా ఇస్తాడు మన జీవితాల్లో. ఎలాంటి యేసుక్రీస్తు ప్రభుకి ముందే అర్థం అవ్వలే, సరే ఆయన దేవుడు కాబట్టి ఆయనకు అర్థమైందిలేండి అని మనకు అనిపించినా, ఖచ్చితంగా చాలామంది అనుకునే భావన ఏంటి అని అంటే, శోధన ఎలాంటి శోధనలో ఎవరు పడిపోతామో, ఎలాంటి శోధన ఎవరి జీవితాల్లో కలిగిద్దో అనే ఒక బలహీనమైన తలంపు చాలామందిలో ఉంటుంది. కాదు, నేను ఎలాంటి శోధనలో పడగలనో, నేను ఎలాంటి వాటిలో పడిపోగలనో అనేది నాకు కొంత అవగాహన ఉంటుంది అన్నమాట. ప్రతి మనిషికి అవగాహన ఉంటుంది. కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకోలేని కారణం చేత, దాన్ని ఆలోచన చేసుకోలేని కారణం చేత, మనల్ని మనం పరీక్ష చేసుకోలేని కారణం చేత నాకు ఎలాంటి శోధన వస్తుందో నాకు అర్థం కాకపోవటం. ఒకవేళ నన్ను నేను పరీక్షించుకోగలిగితే సింపుల్గా 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, డబ్బులు అవసరం అయ్యాయి అనుకో, ఇప్పుడు నాకు డబ్బులు బాగా అత్యవసరం అయ్యాయి అనుకోండి, నాకు ఎలాంటి శోధన వచ్చిందంటే డబ్బుల శోధనే వచ్చింది.
యేసుక్రీస్తు మొట్టమొదటి శోధన దేనికోసం శోధించబడ్డాడు? భోజనం కోసం శోధించబడ్డాడు. ఎప్పుడు ఆయన శోధించబడింది? ఆకలి గొనగా అనే మాట. ఆయన ఆకలితో ఉన్నప్పుడు అపవాది ఆయన దగ్గరకు వచ్చాడు. చూడండి ఆ మాట చదవండి. 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, అప్పటి వరకు వెయిట్ చేశాడు. ఎవరు? అపవాది. ఎప్పటి వరకు? ఆయనకు ఆకలేసే వరకు ఎదురు చూశాడు. ఆకలేసే వరకు ఎదురు చూసి అప్పుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. ఆకలేసే వరకు ఎదురు చూసి వచ్చి, నువ్వే గనక దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినేసేయి అని అన్నాడు. మిగతా టైంలో అనడగా, మిగతా టైంలో రాళ్ళను రొట్టెలు చేసుకొని అంటే రాళ్ళను రొట్టెలు చేసుకోవటం ఏంటి, నీకేం తెలివి ఉందా లేదా అనేవాడు యేసుక్రీస్తు. కానీ ఇప్పుడు ఆయనకి ఏం అవసరం ఉంది? ఎక్కడ? భోజనం అవసరం ఉంది. కాబట్టి అదే ముందుకు తీసుకొచ్చి శోధించుతున్నాడు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మనిషిని అపవాది ఎలా శోధిస్తాడు అని అంటే, మన ఆలోచనలకు అనుగుణంగానే మనం శోధించబడతాం. మన ఆలోచనలకు అనుగుణంగా మనం శోధించబడతాం. నాకు అన్నీ ఒకవేళ నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, అయినా నేను దొంగిలించడానికి నాకు డబ్బులు కనపడ్డా వాడికి ఎందుకులే అంటాం. ఎందుకు? ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ నాకు అత్యవసరంగా ఉంది, ఇప్పుడు తప్పని పరిస్థితి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దొంగిలించడం. ఇదే శోధన అనేది. దొంగిలించు, నీకు లేవు కదా, తీసుకో. ఇంక అవసరమైతే లోపల నుంచి స్వరం ఒకటి వచ్చింది, ఏమో తెలుసా? దేవుడే నీకు అవకాశం కల్పిస్తున్నాడు, లేకపోతే ఇన్ని రోజులు లేని అవకాశం ఇప్పుడే వచ్చింది, తీసుకో. అందుకని అన్నాను, మనల్ని మనం పరీక్ష చేసుకోగలిగితే మనం కొన్ని శోధనలు ముందే అన్నీ గుర్తించకపోవచ్చు, కానీ నేను ప్రభు సందర్భాన్ని బట్టి నేను ఈ మాట నమ్ముతున్నాను. కొన్ని గుర్తించగలం మనం అని. మన తత్వం ఉంటుంది. మన తత్వం ఎలాంటిదో మనకు తెలుసు, మన బుద్ధి ఎలాంటిదో తెలుసు. మన బుద్ధి ఎంత దుర్మార్గమైందో, అది ఏ విషయాల్లో వంకరబోతుందో, ఏ విషయాల్లో తిన్నగుంటుందో, ఎక్కడెక్కడ ఇది మట్టి తింటుందో మనకు కొన్ని విషయాలు తెలుసు. తెలుసా తెలియదా? ఎవరి గురించి వాళ్ళకి తెలుసు. మనకి వాటిలోనే శోధించబడతాం, వేరే ఏమి రావు మనకి. కడుపు నిండిన వాడికి భోజనం శోధన వచ్చిద్దా? రాదు. ఆకలి ఉంటేనే భోజనం. పక్కింట్లో నుంచి మనకు బాగా ఆకలి వేయాలి, ఇంట్లో వాళ్ళు వంట చేసేవాళ్ళు ఎవరు ఉండకూడదు, అప్పుడు భోజనం కూడా ఉండకూడదు మనకి. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి చికెన్ ఫ్రై అవుతున్న వాసన రావాలి, అప్పుడు ఆకలి రెట్టింపు అవుతూ ఉంటుంది. కానీ ముందేం తినడానికి లేదు. ఇలాంటివి మన అవసరాన్ని ఎరిగి, మరి ఇప్పుడు హవ్వకి పండు సంగతి అతడు ఎరిగి ఆమె దగ్గరకు వచ్చి పండు గురించే మాట్లాడుతున్నాడు, వేరేది ఏం మాట్లాడలేదు. ఆ పండు నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి కొన్ని విషయాల గురించి చర్చ చేశాడు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా చేయడానికి బూతులు తిట్టండి, అసలు ఆయన దేవుడే కాదని అనండి అని ఇలాంటి స్వార్థ ఏం చేయలేదు. ఆమె మనసులో ఆహారానికి ఇది మంచిది, కన్నులకు చూడటానికి భలే ఉంది అనే ఆమె మనసులో ఈ ఆలోచన పుట్టిన క్షణంలో అతడు శోధించడం మొదలుపెట్టాడు. అతడు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన కలగకపోతే హవ్వమ్మలో అప్పుడు అపవాది ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. పండు తినిపించలేడు కదా, తెచ్చి తినిపించాడు కదా. అందుకనే అన్నాను నేను, శోధన మన స్వభావాన్ని, అందరికి ఒకలాంటి శోధన రాదు, అందరికీ ఒకలాంటి శోధన ఎప్పుడూ రాదు. రకరకాల శోధనలు ఎందుకు వస్తాయి? రకరకాల విధానాల్లో మనం ఎందుకు శోధించబడుతున్నాం అని అంటే, మన తత్వాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి, మన ఆలోచన విధానాలు, ఆశలు, కోరికలు, ఉద్దేశాలు, తలంపులు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి కనుక ఈ శోధనలు చెప్పిరావు, చెప్పకుండా వస్తాయి. ఈ శోధనలు ఉధృతంగా వస్తాయి, కానీ వీటిని ప్రార్థనతో మనం జయించగలం. ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలకి, పరీక్ష అని అన్నాగా నేను సిద్ధపడలేదు అంటే ఆపుతారేంటి? శోధన కూడా అంతే, ఆగదు మన జీవితంలో. నేను సిద్ధంగా లేనండి, చాలా పనులు బిజీ వల్ల నేను ప్రార్థనలో కొనసాగలేకపోయాను. మనం సిద్ధంగా లేకపోయినా ఎగ్జామ్స్, పరీక్షలు, శోధనలు మన జీవితంలోకి వస్తాయి అనే మాట దేవుని వాక్యించింది. 45 వచనంలో జరగబోయే ద్రోహపు చర్య ఆయన అంటున్నాడు, రండి వెళ్ళిపోదాం. ముందు ప్రార్థనలు ఏమనుంది? తండ్రి నీ చిత్తం అయితే దీన్ని నా దగ్గర నుంచి తొలగించు అన్న ఆయన కాస్త
రండి రండి, టైం అయిపోతుంది, ద్రోహపు చర్య జరగబోతుంది, నన్ను అప్పగించేవాడు సమీపంగా ఉన్నాడు, మనం అతన్ని ఎదుర్కోవటానికి ముందుకు వెళదాం అని చెప్పాడు. కానీ శిష్యులు సిద్ధంగా లేరు. వారు ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రపోతున్నారు కదా. అప్పగించుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉంటే దానికి భిన్నంగా వాళ్ళు స్పందించారు. తోటలోనే శోధన ముగిసిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శోధనను పూర్తిగా జయించాడు. శోధన మీద ఆయన ఉన్నతమైన జయాన్ని సంపాదించుకున్నాడు. ద్రోహిని ఎదుర్కోవటానికి లేచాడు. రండి వెళదాం, ఆయనే ముందుకు వెళ్ళి మనం అక్కడ జరిగిన ఆ స్టోరీ అంతా మనం యోహాను సువార్తలో చాలా గమ్మత్తుగా రాశాడు యోహాను. వాళ్ళు దీపాలతో వెతుకుతున్నారు, దివిటీలతో వెతుకుతుంటే ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని. అప్పుడు వాళ్ళు, మేము నజరేయుడైన యేసుని అని అంటే, అది నేనే అన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అది నేనే అన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళు వెనక్కి తగ్గి నేల మీద పడిపోయారు అని చదువుతాం. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వెతుకుతున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ అన్నాడు, మీరు ఎవరు వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. ఒకవేళ నజరేయుడైన యేసుని వెతికితే అది నేనే, వీళ్ళని పోనీయండి అని గట్టిగా చెప్పి వాళ్ళకి నన్నే పట్టుకోండి అని అప్పగించుకున్నాడు. అప్పుడే పేతురు హడావిడి చేసింది ఆ సమయంలో. వాళ్ళు వల వేసి పట్టుకోవాలా, లేకపోతే ఉరి వడ్డీ పట్టుకోవాలా, ఆయన పోయి అప్పగించుకున్నాడు అక్కడ. కనుక ఈ సందర్భం మనకు ఏం నేర్పిస్తుంది అంటే, ప్రార్థనకు ముందు ప్రారంభంలో ఆయన చేసిన ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, అప్పగించుకుందాం పదండి, నేను ఇందుకే వచ్చాను అని చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్గా ఆయన ముందుకు వెళ్ళటం చూస్తాం. ఎప్పుడైనా ప్రార్థనలోనే మనకు నిజమైన, స్పష్టమైన, సరి అయిన, సరిపోయిన జవాబును మనం పొందుకోగలుగుతాం. కనుక ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. అది ఏ విషయంలోనైనా శోధించబడటం కావచ్చు, కుటుంబ అవసరాలు, సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా మోపైన తర్వాత ప్రార్థన చేయడం కంటే ముందే మనం ప్రార్థనలో కనిపెట్టాలి. కనుకనే ఈ మాట మనకేమి నేర్పిస్తుందంటే, గెత్సెమనెలో ప్రభువు నేర్పిన, లేకపోతే ప్రభువు చేసిన ప్రార్థన మనం బలంగా ప్రార్థించాలి అని మనకు నేర్పిస్తుంది. దేవుడై ఉండి ఆయన శోధనకు గురయ్యి ప్రార్థన చేశాడు. మనం కూడా మనుషులు అంతకంటే ఎక్కువ శోధనలకు గురవుతాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక శోధనలు. కనుక వాటన్నింటినీ మనం కూడా జయించాలి అని అంటే ప్రార్థన తప్ప ప్రత్యామ్నాయ మార్గం, బదులు మరి ఇంకొకటి ఏం లేదు. కనుక మనం ప్రార్థనలోనే కొనసాగాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అలాంటి గొప్ప అవకాశము, కృపను మనందరికీ దయచేయునుగాక. తలలో ఉంచుదాం.